ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి 2 మీటర్స్ ఉంది, కానీ లెంత్ లేదండి. చూడండి ఎంత షార్ట్ ఉంది, చాలా లెంత్ తక్కువ ఇచ్చారు. ఒకవేళ మనం పటియాలా ప్యాంట్ కుట్టుకొని అలాగా పైకి జీన్స్ మీదకి అలా వేసుకోవాలంటే టాప్ సరిపోతుంది. నార్మల్ డ్రెస్ మెటీరియల్కి అస్సలు సరిపోదు. అది కాక అందులో ఈ కస్టమర్కి వచ్చేసి హైట్ ఎక్కువ ఉన్నారనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చూడండి ఇలాగా ఈ 4 ఫోల్డింగ్స్ ఇలా నిలువ వేసాను మనం అడ్డం వేయకుండా. సో ఇలాగా బార్డర్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేటట్టు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి అక్కడ హ్యాండ్స్ వదిలేసి నేను ఇలాగా డ్రెస్ లెంత్ ఇలా వేసేసి కింద బార్డర్ అటాచ్ చేస్తాను అనమాట. అప్పుడు మాకు లెంత్ సరిపోతుంది అనమాట. మనకి పైన వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వస్తాయి కదా, హ్యాండ్స్ తీయచ్చు. చూడండి ఇలాగ అడ్డం వేస్తే మనకి అస్సలు సరిపోదు. సో అప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఆ క్లాత్ని వచ్చేసి ఇలాగ అడ్డం మడిచేసాను అనమాట. చూడండి ఇలాగా ఇక్కడ వచ్చేసి కింద టాప్ తీస్తాను, పైన వచ్చేసి స్లీవ్స్. ఆ బార్డర్ వచ్చేసి మనకి కింద చూడండి లైనింగ్ పెట్టాను కదా, అక్కడ అటాచ్ చేస్తాను అనమాట. మిగిలిన దాంట్లో స్లీవ్స్ తీసేస్తాను. స్లీవ్స్కి కూడా మనం లెంత్ ఫుల్ లెంత్ కావాలన్నా మనకి బార్డర్ పెద్దగా ఇచ్చారు కాబట్టి పెట్టుకోవచ్చు 3/4 అలాగా. కాకపోతే అటాచ్ అయితే బాగుండదని నేను ఎల్బోనే పెట్టేశాను. మనకి ప్యాంట్ కూడా చాలా తక్కువ ఇచ్చారు క్లాత్. సో ప్యాంట్కి కూడా బార్డర్ అటాచ్ చేశాను, లెంత్ తక్కువ అయిపోయింటే. నార్మల్ లైట్గా చూడండి ఇలాగా బార్డర్ అటాచ్ చేసి పలాజో ప్యాంట్ స్టిచ్ చేశాను. దీనికి దుపట్టా వచ్చేసి ఇది ప్యూర్ రా సిల్క్ కూడా కాదండి, మిక్స్డ్ కాటన్స్ టైప్ అలా ఉందన్నమాట.